కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తా నుండి జుక్కల్ మండలానికి వెళ్లే అత్యంత కీలకమైన ఈ రహదారిపై ప్రయాణించడం అంటే మృత్యువుతో పోరాటమే. తారు రోడ్డు వేయకుండా కేవలం పదునైన కంకర రాళ్లు పరిచి వదిలేశారు. ఈ రాళ్లపై బైకులు అదుపు తప్పి స్కిడ్ అవుతున్నాయి. నిన్న ఒకరు, ఇవాళ మరొకరు చొప్పున వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళలో ఈ ప్రమాదాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ నరక ప్రయాణానికి చమర గీతం పాడాలని గ్రామస్తులు, ప్రయాణికులు రోడ్డుపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. నా పేరు గంగాధర్, మాది జుక్కల్ మండలం మమదాబాద్ విలేజ్. ఇక్కడ జుక్కల్ చౌరస్తా నుండి మమదాబాద్ గేట్ వరకు కంకరేసి వదిలిపెట్టారు. సంవత్సరం నుంచి అసలు వర్క్ కూడా జరగట్లేదు. ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. పోయిన సంవత్సరము ఇదే రోడ్డు మీద ఒక కూరగాయల వ్యాపారి కౌలాస్ నుంచి వచ్చిండు. ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం కూడా జరిగింది. నిన్నటికి నిన్న ఈ కల్లాల నుంచి ఒక అబ్బాయి బండి స్కిడ్ అయి పడిపోయిండు, కాలు కూడా ఇరిగిపోయింది. ఇదే విషయంలో నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మరీ నేను మాట్లాడినా. సార్ ఇట్లా మా రోడ్డు బాగలేదు అని చెప్పేస్తే, నువ్వెవడు ఆయన అడగడానికి అని అన్నాడు. మళ్ళీ ఇంటికి పోలీసు వాళ్ళని కూడా ఇది పంపించి నన్ను ఒక 2 గంటలు స్టేషన్లో కూర్చుండబెట్టి వార్నింగ్ ఇచ్చి పంపించడం కూడా జరిగింది. ఇది ఎమ్మెల్యే గారు పట్టించుకొని ఈ రోడ్డు మంచిగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. లేని ఎడల వచ్చే ఎలక్షన్లో మీకు కరెక్ట్గా బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే మేము చేస్తాము. జుక్కల్ మమదాబాద్ నుంచి జుక్కల్ ఎక్స్ రోడ్ వరకు ఆ రోడ్డు పనులు ఇప్పటి వరకు స్టార్ట్ చేయడం లేదు. కంకర రోడ్డు మొత్తానికి ప్రజలకు ఇబ్బందిలో ఉంది. ఆ రోడ్డు పైన కంకర పైన వెళ్ళేటప్పుడు మొత్తానికి ఇబ్బందిలో, ఆ రోడ్డు పైన వెళ్ళేటప్పుడు బండి స్లిప్ కావడం జరుగుతుంది. కావున ఇప్పటికీ నేను మొన్ననే పడ్డాను, నా కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది.